చెలో భీష్మ లాంటి మాస్ కామెడీ కమర్షియల్ సక్సెస్ అందుకున్న వెంకీ కుడుమల మూడో మూవీ రాబిన్హుడ్. నితిన్, శ్రీలీల నటించిన ఈ సినిమా రిలీజ్ అయింది. నితిన్ హిట్ కొట్టాడా? రాబిన్హుడ్ ఎలా ఉంది? రాబిన్హుడ్ స్టోరీ ఏంటంటే, రామ్ తన వాళ్ళ కోసం, తాను ఉంటున్న అనాథాశ్రమం కోసం దొంగతనాలు చేస్తూ రాబిన్హుడ్ లా మారిపోతాడు. ఎవ్వరికీ తెలియకుండా రాబిన్హుడ్ లా తన వాళ్ళ బాగోగులు చూసుకుంటాడు. పెద్దయ్యాక హై ప్రొఫైల్స్ ఇంట్లో దొంగతనం చేస్తాడు. తనని పట్టుకునేందుకు హోమ్ మినిస్టర్ ఓ స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తాడు, కానీ దొరకడు. ఓ ఇన్సిడెంట్ వల్ల దొంగతనాలు మానేసిన రామ్ జనార్దన్ సునిపెంట అలియాస్ జాన్ స్నో నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత అభినవ్ వాసుదేవ్ కూతురు నీరా ఇండియాకు రావాలి అనుకుంటుంది. ఆమెను రిసీవ్ చేసుకునే కాంట్రాక్ట్ తీసుకుంటాడు రామ్. అక్కడి నుంచి సెక్యూరిటీ ఏజెన్సీ నీరుని రుద్రకొండకి తీసుకువెళ్లాల్సి వస్తుంది. నీరాకి రుద్రకొండకి ఉన్న సంబంధం ఏంటి? రుద్రకొండలో ఉండే స్వామి ఎవరు? వీళ్ళందరితో మాఫియా డాన్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది థియేటర్లో చూడాల్సిందే. రాబిన్హుడ్ కోసం ఎంచుకున్న కథలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అనాథాశ్రమంలో ఉండే పిల్లాడు పెరిగి పెద్దయ్యాక ఆశ్రమం మంచి కోసం పోరాడే సీన్లో తెలుగు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ రుద్రకొండ అనే గ్రామం, అక్కడ గంజాయి కోసం తెగించి అత్యంత క్రూరుడైన వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని చూస్తే కొత్త పాయింట్ తీసుకున్నాడు వెంకీ కుడుమల. రామ్ క్యారెక్టర్, నీరా మధ్య కామెడీ సీన్స్ లో ఫస్ట్ హాఫ్ రాసుకున్నాడు దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్, నితిన్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్విస్తాయి. ముఖ్యంగా రాబిన్హుడ్ సినిమాకు సేవియర్ అంటే వెన్నెల కిషోర్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో వచ్చే రుద్రకొండ విలేజ్ డ్రామా, డీసెంట్ ఎమోషన్లు సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది. నితిన్, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వీళ్ళ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ క్యారెక్టర్స్ కి పూర్తిగా న్యాయం చేశారు. ఇక కేతికా శర్మ అదిదా స్పెషల్ సాంగ్ తో థియేటర్ లో విజిల్స్ వేయించింది. క్యామియో రోల్ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పరిధి తక్కువే అయినా ఇంపాక్ట్ అదిరింది. వార్నర్ ఎంట్రీతో థియేటర్ లో విజిల్స్ మోత మోగిపోయాయి. దర్శకుడిగా వెంకీ కుడుమల మరో లవ్ స్టోరీతో మెప్పించాడనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటెన్స్ గా ఉంది. మైత్రి మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అత్యద్భుతం అని కాదు, కానీ వీకెండ్ సరదాగా నవ్వుకోవాలి అనుకుంటే రాబిన్హుడ్ థియేటర్ కి వెళ్ళొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.